బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీవు పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడిన వాడిగా ఉండాలి. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ఒకసారి నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడిగా నీవు ఉండాలి. బైబిల్ చెప్తుంది, ఆత్మ లేనివాడు, చెప్పాలి, ఆత్మ లేనివాడు, ఇంకా గట్టిగా చెప్పాలి. గ్రేస్ విక్టర్ గారు చదువుకునేటప్పుడు ఆయన ఒక వార్డుని ఉండేవాడు, పేరు చెప్పనులేండి, పేరు చెప్పను, కానీ ఆయన ఒకసారి వచ్చి కీర్తన పుస్తకం ప్రింట్ చేస్తున్నా ప్రూఫ్ చూస్తున్నాడు. ప్రూఫ్ చూస్తూ ఉంటే ఆ పుస్తకం అంతా అయిపోయిందని అదే నన్ను తీసుకున్నాను, నాకు చూడమన్నారు. నన్ను చూడమంటే ఆయన శక్తి చేత కాదనను, బలముతో కాదనను, తర్వాత కానీ అక్కడ ఏదో మా అత్త ద్వారా జరుగునని ఉంది అక్కడ. అరే ఏంపై సరి చేయలేదంటే, సార్ మీరు పెళ్లి చేయమంటే చేయలేదు, మరి ఎందుకురా పెళ్ళి అంటే, పెళ్లి చేసుకుంటే బట్టలు ఉతికి ఆవిడ వస్తుంది, అన్నం పెట్టి అత్తగారు వస్తుంది అన్నాడు. ఇవాళ చాలామంది మన పరిచయాలు ఎవరో ఒకరి మీద ఆధారపడుతున్నాం, కానీ ఆత్మ చేతే పరిచర్య జరుగుతుంది. ఆమేన్. కనుక పరిశుద్ధాత్మ పొందడానికి ఎక్కువ ప్రయాసపడండి. ఆత్మ చేత నింపబడాలని ఆశతో రగిలిపోండి. దేవుని ఆత్మ లేనివాడు ప్రభు పరిచర్యకు పనికిరాడు. దేవుని ఆత్మ లేనివాడు ప్రభు పరిచర్యలో ప్రభావవంతంగా ఉండలేడు. పరిశుద్ధాత్మ వాని మీద ఉంటే వాని చదువు కన్నా, వాని సామర్థ్యం కన్నా ఆత్మాభిషేకం వాని ప్రభావవంతంగా చేసేస్తుంది. పేతురు చదువు అంతంత మాత్రమే, అపోస్తుల చదువు అంతంత మాత్రమే, కానీ ఆత్మతో నింపబడిన వారు భూమిని తలక్రిందులు చేసేవారుగా లక్షలాది ఆత్మల ప్రభు కొరకు సంపాదించారు. హల్లెలూయా. ఆత్మ నింపుదలే సేవకునికి అవసరం. పౌలు అంటాడు ఇక్కడ, నేను యెరూషలేము వెళ్తున్నా, కానీ అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. సాధారణ ఇక్కడ మీటింగ్ వస్తున్నాను, గ్రేస్ వ్యక్తి నన్ను పిలిచాడు, వచ్చినప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను తెలుసా? రాగానే రండి అయ్య గారు అంటాడు, కూర్చోమంటాడు, టీ తాగుతారా అంటాడు, మంచి భోజనం పెడతాడు, మంచి కుర్చీ వేస్తాడు, ఇంకా సపరివార పరిలు అన్నీ చేస్తాడు, చాలా మర్యాదగా చూస్తాడు అని తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చా. అదే రాగానే పట్టించుకోడు, అసలు మనం పెద్ద ఉండడు, ఒక వాటర్ బాటిల్ ఇవ్వడు, సరైన ముద్ద పెట్టడు. అంటే ఇక్కడ ఎవరైనా వస్తాడా? రాడు. ఇది పక్కన పెట్టేయండి. ఇక్కడికి వస్తే కనుక 4 కర్రలు రెడీగా ఉన్నాయి, తంతకు సిద్ధంగా ఉన్నారండి, ఎవడైనా ఈ దరిదాపులో కనపడతాడా? ఎవడన్నా ఈ దరిదాపులో కనపడ్డు కదా. కానీ పౌలు అన్న మాట చూసినప్పుడు నా హృదయం ఒక్కసారి గుగ్గురుపాటు గురైంది. ఎందుకంటే నా కొరకు దెబ్బలు కాచుకొని ఉన్నాయి. ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన? యెరూషలేము వెళ్తుండే, నా కొరకు దెబ్బలు కాచుకొని ఉన్నాయి, మరణం కాచుకొని ఉంది, చెరసాల కాచుకొని ఉంది. ఇన్ని కూడా ప్రతికూలత లేదు, ఒక్కటి అనుకూలత లేదు. కానీ ప్రతికూలతలు అన్నీ ఉన్నా నేను యెరూషలేము వెళ్ళటానికి సిద్ధపడ్డ కారణం ఏం తెలుసా? అతడు తన స్వాధీనంలో లేడు. బైబిల్ రాయబడింది, పౌలు ఆత్మ చేత బంధించబడ్డాడు. నువ్వు ఎవరి చేత బంధించబడితే వాడే నీకు నాయకుడు. నీ ఆత్మ పరిశుద్ధాత్మ చేత బంధించబడితే, పరిశుద్ధాత్మ శ్రమల మధ్యలోకి వెళ్ళమంటే వెళ్తావు, అగ్ని మధ్యలోకి వెళ్ళమంటే వెళ్తావు, నిందల మధ్యలోకి వెళ్ళమంటే వెళ్తావు. నీకు ఆటంకాలు అవరోధాలు ఏమీ అడ్డు కావు. ఆత్మ చేత నింపబడిన వాడు పరిశుద్ధాత్మ ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తావు. అలాంటి వాడు ప్రభావవంతమైన సేవ చేయగలుగుతాడు. గట్టిగా చెప్పగలుగుతాడు. Today it is time where we need to fill by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ అభిషేకం చేత మనము నింపబడాలి. ఈరోజు పట్టభద్రులు అవుతున్నవారు, సేవలో ఉన్నవారు, నేను, మీరు, మనందరం కూడా ఏం చేయాలని? సాక్ష్యము కలిగిదని కాపాడుకునేవారిగా ఉండాలి. మనల్ని మనం తగ్గించుకొని సేవ చేసేవారిగా ఉండాలి. కన్నీటి ప్రార్థన అనుభవం గలవారిగా ఉండాలి. ఆత్మ చేత బంధించబడిన అనుభవాలు మనం ఉండాలి. ఎప్పుడు ఈ అనుభవాలు మనలో ఉంటాయో దేవుడు మన ప్రభావవంతమైన సేవకులుగా దేవుడు మార్చేస్తాడు. అట్టి ప్రభావవంతమైన సేవా జీవితాలు ప్రభు మీకు మనందరికీ దయచేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్ ద గ్రాడ్యుయేటింగ్ క్లాస్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ గ్రేస్ విక్టర్ ఫర్ డూయింగ్ దిస్ వండర్ఫుల్ మినిస్ట్రీ and thank God for this opportunity. God bless us all. May God bless India and let us be effective in the ministry of Lord and glorify God. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచుదాం. మరొకసారి గట్టిగా చప్పట్లు కూడా తెలిసేనా మనం మహిమపరచుదాం. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. చాలా సంతోషం పిల్లరా. అయ్యగారు వర్తమానం చెప్తున్నప్పుడు మీరు చెప్పిన 4 విషయాలు కూడా ఇక్కడ ఈ గ్రామంలో కానీ మా ఇంట్లో కానీ దాన్ని మనం చాలా చక్కగా చూడొచ్చు అమ్మా. వ్యక్తిగతంగా నాకు మా అమ్మగారు కానివ్వండి, మా అత్తగారు కానివ్వండి మంచి కన్నీటి ప్రార్థన పరులు.
వారు మా ముందు అలా కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు అది నేటి వరకు మా జీవితంలో చాలా ఆశీర్వాదకరమే. పరిశుద్ధాత్మ చేత నింపబడడం, పరిచర్య చేయడం అంటే, ప్రభావవంతం అంటే, ఇక్కడ కూర్చున్న శారమ్మ గారు అని ఒక దేవురాలు, ఒక మామగారు ఉన్నారు, కొల్ల పచ్చమ్మ గారు అని ఒక అమ్మగారు ఉన్నారు. కొందరు చనిపోయారు, నిద్రించారు. వీరందరూ ఎవరంటే, నేను అప్పుడు సండే స్కూల్ పిల్లడుగా ఉన్నప్పుడు వాళ్ళప్పుడు స్త్రీల సమాజం, అప్పుడు వాళ్ళ వయసు 13-14 సంవత్సరాల వయసు నుంచి ఈరోజు ఈ గ్రామంలో ఒక 28 సంఘాలు ఉన్నాయంటే అది అలాంటి వాళ్ళు అప్పట్లో చేసిన పరిచర్య అది నేటికి ప్రభావవంతంగా